విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చైనా, షెంజన్, షంఘాయ్, బీజింగ్, తైవాన్ ఈ దేశాలు ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. అవన్నీ కూడా ఇండియాకి రావాలంటే ఈ యొక్క ఈస్ట్ కోస్ట్ ద్వారా రావాలి. ఈస్ట్ కోస్ట్ ద్వారా రావాలంటే మన ఆంధ్రప్రదేశ్ ఇది బెస్ట్ లొకేషన్. విశాఖపట్నం ఇది బెస్ట్ లొకేషన్. కృష్ణపట్నం ఇది బెస్ట్ లొకేషన్. ఇది కానీ తయారు చేసుకుంటే ఎంప్లాయ్మెంట్ విపరీతంగా వస్తుంది. వ్యవసాయ ఆధార పరిశ్రమలు కానీ, అదే మాదిరిగా మీకు ఇంకొక పక్కన మినరల్ బేస్డ్ భూగర్భ ఖనిజ సంపద బేస్ చేసుకుని ఇండస్ట్రీస్ కానీ, ఆటోమొబైల్, ఫార్మా, పెట్రోకెమికల్ ఇలాంటివి, టూరిజం ఇన్ ఎ బిగ్ వే అండ్ ఆల్సో డిఫెన్స్, ఇవన్నీ కూడా చాలా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి ఒక మెషిన్ అయితే స్కిల్ అప్గ్రేడేషన్ పెట్టాం. దాన్ని పెద్ద ఎత్తున తీసుకుపోగలిగితే చాలా వరకు ప్రొడక్టివిటీ పెంచగలుగుతాం. ఇలాంటి ఒక నిర్దిష్టమైన ఆలోచనలు పెట్టుకొని ఈ రోజుకి ఇప్పటికే మీరు చూస్తే 24/7 పవర్ ఇవ్వగలిగాం. చాలా రాష్ట్రాల్లో పవర్ సప్లై ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకి ఇంకా రాబోయే రోజుల్లో కొరతే ఉండదు. రెండోది వాటర్, ఏ ఇండస్ట్రీకి కావాలన్నా నీళ్ళు ఇచ్చే పరిస్థితిలో మనం ఉన్నాం. భూమి కూడా ఉంది. ఒకసారి భూమి ఉండి, అదే మరి నీళ్లుండి, ఇంకొక పక్క పవర్ ఉంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే శక్తి మనకుంది. అదే మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వ్యాపారం చేయాలంటే సులభతరంగా ఉండాలనే ఉద్దేశంతో ఆల్ అప్లికేషన్స్ ఎవరైనా పెట్టాలంటే ఎలక్ట్రానిక్ ఫైలింగ్ పెడుతున్నాం. ముందుగానే మాన్యువల్ తయారు చేయిస్తాం. ఒక వ్యక్తి ఇండస్ట్రీ పెట్టాలంటే, వ్యాపారం చేయాలంటే ఏ పర్మిషన్స్ తీసుకోవాలి, ఆ పర్మిషన్స్ తీసుకోవాలంటే ఎలాంటి గైడ్ లైన్స్ ఫాలో కావాలి అనే ఒక డాక్యుమెంట్ మాన్యువల్ తయారు చేస్తాం. అది ముందుగానే ఆన్లైన్లో పెడతాం. ఎవరైనా వ్యాపారం చేయాలన్నా, ఇండస్ట్రీ చేయాలన్నా ఆయనకి ఇస్తాం. దాన్ని చదువుకొని ఆయన అప్లికేషన్ తయారు చేసుకొని, ఎన్క్వైరీ తయారు చేసుకొని ఆన్లైన్లో ఫైల్ చేస్తే సింగిల్ డెస్క్ సిస్టమ్ తీసుకొస్తాం. ఒకే అతను చూస్తాడు, అందరితో ఆయన కోఆర్డినేట్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇండస్ట్రీకి 28 పర్మిషన్లు కావాలా. 28 పర్మిషన్లు కొన్ని డీమ్డ్ ఉన్నాయి, కొన్ని ఆటోమేటిక్గా చేయొచ్చు, కొన్ని రొటీన్గా ఇచ్చేయచ్చు, కొన్ని వెరిఫికేషన్ జరగాలి. అవన్నీ కూడా చేసుకున్నప్పుడు ఏదైనా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సంబంధం ఉండే ఇండస్ట్రీస్ తప్ప ఇక్కడ మిగిలిన ఇండస్ట్రీ స్టాండర్డైజేషన్ ఉంటే 21 డేస్లో సింగిల్ డెస్క్లో ఆయన క్లియర్ చేస్తారు. ఎవరైనా కోఆపరేట్ చేయకపోతే అది క్లియర్ చేసి ఆ డిపార్ట్మెంట్ డీమ్డ్ క్లాస్ పెట్టి ఆటోమేటిక్ ఇచ్చేసి అతను చేసుకోవాలి. దానికి ఆ పాలసీలు కూడా నేను మీకు రిలీజ్ చేయమంటాను. రఫ్ డ్రాఫ్ట్ కూడా తయారు చేసాం, అది చేస్తాం. అదే మాదిరిగా ఇది 21 రోజుల్లో అయిన తర్వాత ఏదైనా కానీ బిగ్ ఇండస్ట్రీస్ ఉంటే, స్పెషల్ ఇన్సెంటివ్స్ ఉంటే అవి మాత్రం మాకు అథారిటీకి వస్తాయి. చీఫ్ మినిస్టర్ విత్ ది ప్రెసైడింగ్ చైర్మన్ ఆయన ద్వారా జరిగేదానికి వస్తాయి. అక్కడ కూడా క్లియర్ చేస్తాం. క్లియర్ చేసిన 21 డేస్లో కంప్లీట్ చేస్తాం. అంటే ఎవరు ఏ వ్యాపారం చేసుకోవాలన్నా మ్యాక్సిమం 21 డేస్లో అన్ని క్లియరెన్స్ వస్తాయి, ఎక్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పోవాలంటే తప్ప. అక్కడి నుంచి ఎస్కార్ట్ ఎగ్జిక్యూటివ్ పెడుతున్నాం. ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ పోర్ట్స్కి, ఇండస్ట్రియల్ సిటీస్కి, టౌన్షిప్లకి అన్ని క్రియేట్ చేస్తాం. ఫైనల్గా వచ్చే కొందికి ఇచ్చే ఇన్సెంటివ్స్ కూడా ఆన్లైన్లో క్లియర్ చేయాలనుకుంటున్నాం. ఈరోజు పవర్ ఇన్సెంటివ్ ఇచ్చిన, రిజిస్ట్రేషన్లో ఇన్సెంటివ్ ఇచ్చిన, లేకుంటే వ్యాట్ 25% కన్సెషన్ ఇచ్చిన, ఇచ్చే ఇన్సెంటివ్స్ కూడా నేరుగా ఇవ్వాలనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ చేసిన పని మీరు చూస్తే కంబైన్డ్ స్టేట్లో 1500 కోట్లు 1600 కోట్లు అప్పు పెట్టారు. మొత్తం రాష్ట్రంలో 3000 కోట్లు అప్పు పెట్టారు. మొన్నే ఒక 600 కోట్లు పే చేశాను. ఈ ఇయర్లో ఇంకా మిగిలిన 1000 కోట్లు కూడా పే చేసి 1500-1600 కోట్లు పే చేసేసి భవిష్యత్తులో ఎవరికి కూడా పెండింగ్ లేకుండా ఎలాంటి ఇన్సెంటివ్స్ కూడా రియల్ టైంలో పే చేసేట్టుగా, అవసరమైతే కరెంట్ నిలవరిగా పే చేయగలుగుతామా వాళ్ళు పే చేసినప్పుడు కానీ, లేకపోతే నేరుగా కరెంట్ డిపార్ట్మెంట్కే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ పే చేయడం. ఇలాంటి కమర్షియల్ ట్యాక్సెస్ కూడా 1 and 2 months చేయగలుగుతాం. అన్నీ ఆలోచిస్తున్నా. వీటన్నిటి వల్ల ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వ్యాపారం చేయాలంటే సులభంగా ఉండాలి, హెరాస్మెంట్ ఉండకూడదు, కాంప్లికేషన్ ఉండకూడదు. దీనికి థర్డ్ పార్టీ అక్రిడేషన్, పర్మిషన్స్ ఇవ్వడానికి కూడా ఎవరైనా ఉంటే అలాంటివి కూడా ఇంటిగ్రేట్ చేయడం,
ప్రపంచంలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని దాన్ని ఫర్దర్గా ఇంప్రూవ్ చేసి టెక్నాలజీ ఉపయోగించుకొని ఇవన్నీ ఇవ్వాలనుకుంటున్నాం. దానికి కొన్ని కన్సల్టెన్సీ పెట్టి ఫైనలైజ్ చేశాం. తొందరలోనే ఈ విధానం తీసుకొస్తాం. కనీసం ఫిబ్రవరి 1 నుంచి ఈ విధానం కంటిన్యూ వస్తుంది. దీనికి అనుకూలంగా మన రాష్ట్రంలో ఉండే అన్ని వనరులు వాళ్ళకి చూపించాను. ఉదాహరణకు ఎయిర్పోర్ట్లు, ప్రైవేట్ ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అదే మరి పోర్ట్ బోర్డు అనే పోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అదే మరిగా మనకి ఎస్సీజెడ్లు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ముందుకు పోయే అవకాశం ఉంది. అదే మరి ఇంకొక పక్కన వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెద్ద ఎత్తున పోవచ్చు. అదే మరి మున్సిపాలిటీస్ అన్నీ, సిటీస్ అన్నీ స్మార్ట్ సిటీస్గా బోల్డన్ని అవకాశాలు ఉన్నాయి. వేస్ట్ మేనేజ్మెంట్కి కూడా బోల్డన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకొక పక్కన ఆటోమొబైల్కి ఒక క్లస్టర్, కృష్ణపట్నం టు చెన్నై ఆటోమొబైల్ క్లస్టర్గా తయారయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం టు చెన్నై ఒక క్లస్టర్గా, కారిడార్గా దీన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫార్మా బోలంత ఫ్యూచర్ ఉంది విశాఖపట్నానికి. టూరిజానికి చాలా ఫ్యూచర్ ఉంది. ఇవన్నీ కూడా ప్రాజెక్టులు తయారు చేస్తున్నాం. నేను ఇటీవల 2-3 దేశాలకు కూడా పోయినప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది. కొత్త రాజధానికి కూడా సింగపూర్ ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసుకుని ఒక పద్ధతి ప్రకారం ట్రాన్స్పరెంట్గా ఏ విధంగా ముందుకు పోవడం కోసం ఇలాంటి సదస్సులన్నీ ఉపయోగపడతాయి. దానికోసం ఈరోజు మీటింగ్ పెట్టాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలామంది మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది మళ్ళీ ప్రారంభం. నాకు పునాదుల నుంచి మళ్ళీ నేను బిల్డప్ చేయాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ని బిల్డప్ చేశాను. ఇప్పుడు మళ్ళీ నూతనమైన రాష్ట్రాన్ని పునాదుల నుంచి మళ్ళీ నేను బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే మనకుండే బ్రాండ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్ ఉంది. అందులో నాకు ఒక క్రెడిబిలిటీ ఉంది, ఒక విశ్వసనీయత ఉంది. ఈ రెండు ఇంటిగ్రేట్ చేసుకొని ఎంత తొందరగా మనం ఇండస్ట్రీ తెచ్చుకోగలిగితే అంత ఉపయోగం ఉంటుంది. అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఈ బ్రీఫ్గా అవి కూడా పెడతాను. సినిమా రంగానికి కూడా పెడతాను. అదే మరి వ్యాపారం, నేను ఒక చిన్న షాప్ను పెట్టుకోవాలన్నా, ఒక ఐటీ కంపెనీ పెట్టుకోవాలన్నా, లేదంటే ఏ పని చేయాలన్నా అవి కూడా సింప్లిఫై చేస్తున్నాను. అవి కూడా అన్నిటి కూడా సింప్లిఫై చేసి సులభంగా నువ్వు కన్స్ట్రక్షన్ చేయాలన్నా అన్నిటి కూడా సింప్లిఫై చేస్తాను. అయితే క్వాలిటీ, నాణ్యత ఉండాలి, క్వాలిటీ ఉండాలి, రూల్స్ ఫాలో కావాలి. దానికి ఏ విధంగా చేయాలో చేస్తూనే అన్నీ కూడా సింప్లిఫై చేస్తాం. ఏది చాలా మంది వస్తున్నారు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఏదంటే నేను ఎక్కడికక్కడికి వచ్చినాక ఈ రోజే ఒక 2-3 MOUలు చేసుకోవడం, నేను దాని మీద ఇంట్రెస్ట్గా లేను. మీరు మొన్న సింగపూర్ పోయి వచ్చారు, చాలామందికి అనుమానం ఉదయం వచ్చిందని. ఈరోజు సింగపూర్ గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గవర్నమెంట్ ముందుకు వచ్చి మనతో ఒక MOU చేసి ఒక సిటీ డెవలప్మెంట్ కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేయడం కోసం ముందుకు వచ్చారు, ఫ్రీగా చేయడం కోసం. దట్ ఈస్ అ గుడ్ డెవలప్మెంట్. ఇన్వెస్ట్మెంట్ కోసం అందరి దగ్గర మనం తిరుగుతున్నాం. అలాంటప్పుడు గవర్నమెంటే రావడం శుభ పరిణామం. ఇలాంటివి రేపు రాబోయే రోజుల్లో చాలా కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీలు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు వర్కౌట్ చేస్తున్నాం. మొన్న కూడా కుర్లాన్ ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చారు. ఇంకా చాలామంది అగ్రో ప్రాసెసింగ్ వస్తున్నారు. ఇలాంటి 1 by 1 వస్తున్నాయి. ఎవ్రీ వీక్ మేము క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం, మంత్లీ. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇవన్నీ కానీ నేను అనుకున్నట్టు జరిగితే మన దగ్గర ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ల్యాండ్ ఉంది, వాటర్ ఉంది, పవర్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. డెసిషన్ మేకింగ్ కూడా సులభతరం చేస్తున్నాం. So what about that, sir? No, not only దుగ్గరాజపట్నం క్లియర్ చేస్తున్నాం. దుగ్గరాజపట్నమే కాదు, ఇంకా కొన్ని పోర్ట్ క్లియర్ చేస్తాం. ఇంకా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొన్ని కరప్షన్తో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ ఏం చేయాలి కూడా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు వ్యాన్పిక్ సిటీ కానీ, లేపాక్షి కానీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అవి కూడా మంచి ప్రాజెక్ట్స్. అవి కూడా ప్రాబ్లం ఉంది. హౌ టు ఓవర్కమ్ లీగల్ డిస్ప్యూట్, హౌ టు ఓవర్కమ్, దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి. మళ్ళా కరప్షన్ దాంట్లో ఇది డైల్యూట్ కాకూడదు. ఈ రెండు ఉన్నాయి. అవన్నీ కూడా వర్కౌట్ చేసి ఎట్లా చేయాలని వర్కౌట్ చేస్తాం లీగల్గా. ప్లస్ రెండు ఇంకా ఫాలోఅప్ చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్తో. సరే, ఒక పోలవరం
పోలవరం అథారిటీ కూడా వేశారు, మొన్న ఒక చైర్మన్ కూడా వేశారు. మిగిలిన విషయాల్లో కూడా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, స్పెషల్ ప్యాకేజ్ కానీ, విశాఖపట్నం రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా ఫాలో అప్ చేస్తున్నాం. అది కూడా అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. స్పెషల్ ప్యాకేజ్ ఒకటి ఇచ్చారు ఉత్తరాంధ్ర అండ్ రాయలసీమ అని, అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. మచిలీపట్నం పోర్టు కూడా వర్కౌట్ చేస్తున్నాం. మచిలీపట్నం ఉంది, వ్యాన్పెక్ ఉంది, దుగ్గిరాజపట్నం ఉంది, రామాయపేట ఉంది, భావనపాడు ఉంది, కళింగపట్నం ఉంది, నక్కపల్లి ఉంది, నర్సాపూర్ ఉంది. ఇవన్నీ రావాలి. ఎన్ని వీలైతే అన్ని పోర్టులు ఎట్లా పోవాలో తొందరలోనే మెరైన్ పాలసీ కూడా తీసుకున్నాం, పోర్ట్ పాలసీ కూడా తీసుకొస్తున్నాం. ఇవన్నీ వాట్ ఐఎమ్ సేయింగ్, మీరు ఊహించినటువంటి డెవలప్మెంట్ ఉంటుంది. మీరు ఇక్కడ రాకపోతే పక్క దేశాలు పోతాయి. ఏ శ్రీలంకను లేకుంటే సింగపూరు వేరే దేశాలు పోయే పరిస్థితి వస్తుంది. మంది ఒక 124 కోట్ల జనాభా ఉండే దేశం, హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రపంచంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇన్లాండ్కి పోర్టు తీర ప్రాంతానికి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మామూలు ప్రాంతాల కంటే 5-6 రెట్లు ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది. చైనాలో కూడా చూస్తే షెంజన్, షంఘాయ్, బీజింగ్ ఆ ఏరియాలో ఎక్కువ డెవలప్మెంట్ అయింది ఇన్లాండ్ కంటే. ఎక్కడ చూసినా ఒక జపాన్లో 1000 పోర్ట్లు ఉన్నాయి, 50 పోర్ట్లు మేజర్ పోర్ట్లు ఉన్నాయి, 12 కోట్ల జనాభా దేశం. 12 కోట్ల జనాభాకు 50 పోర్ట్లు మేజర్ పోర్ట్లు ఉన్నాయి. మంది 5 కోట్ల జనాభా, 1000 కిలోమీటర్ల సీ కోస్ట్, 124 కోట్ల జనాభా, దీనికి గేట్వే మంది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీన్ని ప్రమోట్ చేయడం తప్ప ఇంకోట్లేదు. బకింగ్హామ్ కెనాల్ వస్తుంది, ముందు పాలసీ అనౌన్స్ చేస్తాం, అవసరమైతే బోర్డు కాన్స్టిట్యూట్ చేస్తాం. ఎవ్రీథింగ్ మీరు 6 నెలలు సంవత్సరం లోపల చూస్తారు. అండర్ గ్రౌండ్ కేబుల్ నెట్వర్క్ కానీ అవన్నీ కూడా నిన్న నారాయణమూర్తి గారు వాళ్ళు ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నారంటే జైపూర్కి అవి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయబోతున్నాం. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇమ్మని, అండర్ గ్రౌండ్ ఎట్లా పోవాలనేది, ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయాలంటే ఏమేమి కావాలని. అదే మరి పోలీసులో కూడా విశాఖపట్నం కానీ ఆంధ్రప్రదేశ్ ఎస్ సచ్ గుడ్ ప్లేస్. డెవలప్మెంట్ అయినప్పుడు ఆ కల్చర్లో కొద్దిగా మోడిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనకు జాగ్రత్తగా ఉండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఆ ఒరిజినల్ క్యారెక్టర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా లా అండ్ ఆర్డర్ కాపాడుకుంటాం. కెమెరాస్ పెట్టడం కానీ, ఇప్పుడు ఆధార్ అకౌంట్లో చాలా వరకు అందరికి కూడా ఇంత మునుపటి బినామీలు అంతా తగ్గిపోయారు. ఇప్పుడు అంతా చేసిన తప్పులు చేసినప్పుడు కూడా ఇప్పుడు గింజుకుంటున్నారు. చేపల బయట నీళ్ళ నుంచి బయట వచ్చి బట్టి పడిపోతున్నారు. ఇప్పుడు మీరు చూశారు నిన్న కూడా విజయనగరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని. ఇంకా చాలా దిక్కలు వస్తున్నాయి. నో వీలైన తొందరలో వస్తుంది, ఎక్కువ అవసరం 1 month లోపల వచ్చేస్తుంది. జనవరిలో మరి నువ్వు అట్లా మాట్లాడితే ఎట్లా? నేను నిజంగా మీరు చెప్పేది ఒప్పుకున్నాను, కానీ బోలెడన్ని వర్కులు పెట్టి నేను కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ముందుకు పోతున్నా. 24/7 పవర్ ఇచ్చాం, పెన్షన్లు కంప్లీట్ చేశాను, ఉదుహు తుఫాన్ అన్ని క్లెయిమ్స్ అని కంప్లీట్ చేశాను. ఇప్పుడు నిన్నైతే మొన్న జన్మభూమి మన గ్రామ సభలు పెట్టినప్పుడు రైతులకు ఇవ్వాల్సింది, పేదవాళ్ళకి ఇవ్వాల్సింది, ఈవెన్ చిన్న చిన్న తోపుడు బండ్లు పైన అన్నిటికీ క్లియర్ చేసేసాం. నెక్స్ట్ నేను లోన్స్ అన్ని క్లియర్ చేశాం. 1 by 1 ఫాస్ట్ ఫేస్లో చేస్తున్నాం. విల్ కాల్ ఇమీడియట్లీ. డెఫినెట్గా 1 month వస్తుంది. జనవరిలో వేయాలనుకుంటున్నాం. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్. మా వాళ్ళకందరూ చెప్పాను, దాన్ని డెఫినెట్గా జనవరిలో దానికి టెండర్ ఇవ్వాలి. పిలిచేసి ముందు దాన్ని కన్సర్న్ పార్టీస్ వచ్చినాక షార్ట్ లిస్ట్ చేసి విల్ కాల్. మనకు 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు, మళ్ళీ మనం ఫాలో అప్ చేస్తున్నాం. ఆ 1000 కోట్లు ఇంకా పూర్తిగా రాలేదు, కొంత వచ్చింది, మళ్ళీ ఫాలో అప్ చేస్తున్నాం. మనకు అది కాదు, ఆ 1000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు, అది ఇంకా కొంత రిలీజ్ కాలేదు. మనం ఖర్చు పెట్టిందే ఇప్పటికే more than 1000 crores, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టిన దగ్గర కరెక్ట్గా లెక్కలేదు, కానీ more than 1000 crores ఖర్చు పెట్టాం. ఇంకా పర్మనెంట్ రీహాబిలిటేషన్ ఉంది, రెస్టరేషన్ ఉంది, చాలా అవసరం, డబ్బులు కూడా అవసరం. అందుకే వరల్డ్ బ్యాంక్ కూడా వచ్చారు, ఏడీబీ అండ్ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. హౌ టు గెట్ ఇట్ ఫండ్స్, విల్ గెట్ ఇట్. ఇది 21,000 crores మనం ఆపర్చునిటీ కాస్ట్ కానీ మొత్తం కానీ లెక్కేసాం. వాళ్ళు వచ్చి చూశారు,
ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా వాళ్ళ ఎస్టిమేట్స్ వాళ్ళు తయారు చేస్తారు. కానీ మీరు చూశారు ఎంత నష్టం వచ్చిందని. ఆ నష్టాన్ని మనం ఊహించని నష్టం వచ్చింది. ప్రతి ఒక్క వ్యక్తికి వచ్చిన నష్టాన్ని ఎక్కడ సరే ఏ గవర్నమెంట్స్ భర్తీ చేయలేకపోయినా మళ్ళా నార్మల్సీ తేవడానికి ఏం చేయాలి అవన్నీ చేయాలి. దానికి మనం పెట్టే డబ్బులే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తే కొంతవరకు బయటపడతాం. డెఫినెట్గా దృష్టి పెడతాం బ్రదర్. రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అందులో కొంత లాలోచన పడిన వల్ల ఇంకా కొన్ని సమస్యలు వస్తున్నాయి. కబ్జాలు చేయడం, మనిషికి ఏంటంటే ఆశ పుట్టి ఒక డెవలప్మెంట్ అయ్యే కొందికి విలువ పెరుగుతుంది, ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. పెరిగినప్పుడు షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం కొంతమంది వస్తూ ఉంటారు, ఇలాంటి చేస్తారు. నేను దానికే రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఒక టార్గెట్ ఇచ్చాను. వాట్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసే పనులనని టెక్నాలజీ కూడా ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. ఈ కబ్జాలు పూర్తిగా ఆపే విధంగా, ఎవరన్నా అలాంటి చేస్తే కఠినంగా శిక్షించే విధంగా, అదే మరి అన్ని కూడా మ్యాపింగ్ చేస్తున్నాం. మొత్తం ల్యాండ్స్ అన్ని పట్టా ల్యాండ్స్ ఏంటి, గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటి, లేకుంటే డిఫరెంట్ పర్పస్లో ఉండే పబ్లిక్ ల్యాండ్స్ ఏంటి, చెరువులు కానీ కాలువలు కానీ మొత్తం మ్యాపింగ్ చేస్తున్నాం.